రానున్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో టీమిండియా జూన్ 9వ తేదీన మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ తో SRH 287 పరుగుల రికార్డు బ్రేక్ అవుతుందని అంటున్నారు. అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం. ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా IPL ఫీవర్ తో ఊగిపోతున్నారు. మరో 18 రోజుల పాటు IPL సందడి కొనసాగనుంది. అయితే ఆ తర్వాత అసలు టీ20 క్రికెట్ మజా మొదలు కానుంది. అదే టీ20 వరల్డ్ కప్ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు టీమిండియాను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మందితో కూడిన స్క్వాడ్ ను ఎంపిక చేశారు. వీరితో పాటు మరో 4 ప్లేయర్లను స్టాండర్డ్ బై గా సెలెక్ట్ చేశారు. జూన్ 2 నుంచి వెస్టిండీస్ అమెరికా సంయుక్త వేదికగా ఈ టోర్నీ జరగనుంది. జూన్ 5వ తేదీన టీమిండియా ఐర్లాండ్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కానీ టీ20 వరల్డ్ కప్ అంతా ఎదురు చూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అమెరికా ఓ కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ సమరంలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే జూన్ 9న జరిగే ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తో IPL లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చేసిన 287 పరుగుల రికార్డు బ్రేక్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. IPL RCB తో జరిగిన మ్యాచ్ లో SRH 287 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్, అబ్దుల్ సమదులు చెలరేగడంతో IPL హిస్టరీలోని అత్యధిక స్కోర్ను SRH నమోదు చేసింది. అయితే ఆ రికార్డు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తో తుడుచుకు పెట్టుకుపోతుందని అంతా భావిస్తున్నారు. అది ఎలాగంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోయే న్యూయార్క్ గ్రౌండ్ బౌండరీలు చాలా చిన్నవిగా ఉండడమే అందుకు కారణం. 65 నుంచి 70 మీటర్ల బౌండరీలు మాత్రమే ఉండడంతో పాకిస్తాన్ తో ఈ మ్యాచ్ లో ఇండియా ముందుగా బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ బౌలింగ్ ను రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అలాగే రిషబ్ పంత్ చీల్చి చెండాడి సిక్సుల వర్షం కురిపించే అవకాశం ఉందని, దీంతో 300 పరుగులు ఈజీగా చేస్తారని, దాంతో SRH రికార్డు బ్రేక్ అవుతుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు.